మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలపైన మాట్లాడేందుకు మనతో పాటు బీఆర్ఎస్ నేత ఆశాప్రియ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు చర్చిద్దాం. చెప్పండి మేడం ఎట్లా చూస్తారు? ఒక మంత్రి హోదాలో ఉండి, ఒక మహిళ పైన కావచ్చు, ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కావచ్చు చేసినటువంటి వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా ఒక మహిళా మంత్రి అన్నప్పుడు ఆమె ఆ రాష్ట్రం యొక్క మహిళలందరికీ ప్రతినిధిగా ఉంటది. అట్లాంటప్పుడు ఆమెకు ఎంత బాధ్యతగా ఉండాలి. తను ఏం మాట్లాడినా కూడా అది మహిళలందరి మీద ఏంది ఎఫెక్ట్ చూపిస్తది. ఇప్పుడు నిన్న నువ్వు అంత మాట అన్నావు. ఒక మంచి రెప్యుటేషన్‌లో ఉన్న హీరోయిన్‌ని తీసుకొచ్చి, ఆమె లైఫ్‌ని తీసుకొచ్చి నువ్వు బజార్‌లో పెట్టినావు. అది మామూలుగా గాదు. ఒక నీచమైన పని విషయంలో నువ్వు బజార్‌లో తీసుకొచ్చి పెట్టినావు. ఒక మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు సరే ఆ మాట అన్నావు గదా! దాంతో నీతోని ఆధారాలు ఉండాలి గదా! ఆధారాలు లేవు. అయినా ఎందుకన్నావు? మొన్న గూడా ఏం చేసిందంటే ఆమె ఎవరో అనానమస్ ఒక సోషల్ మీడియా అకౌంట్. అది బీఆర్ఎస్ అఫీషియల్ అకౌంట్ కాదు. అఫీషియల్‌గా ఆ మనిషికి పదవి లేదు, ఏం లేదు. వేల మంది బీఆర్ఎస్‌ని సపోర్ట్ చేసిన ఆ అకౌంట్ కూడా ఒక ట్విట్టర్ అకౌంట్. దాన్ని నువ్వు తీసుకొచ్చి అనానమస్ అకౌంట్. ఆ మొఖం ఇంతవరకు మా పార్టీలో ఎవరికీ తెలవదు చాలా మందికి. ఆమె తీసుకొచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు. ఏంది జస్ట్ కేటీఆర్ గారిని తూలనాడడానికి, కేటీఆర్ గారిని నువ్వు ఏంది బద్నాం చేయడానికి, ఆయన మహిళా విరోధి అని చెప్పడానికి ఆ అకౌంట్‌ని తీసుకొచ్చినావు. నువ్వు కావాలనుకుంటే ఆ అకౌంట్‌ను తవ్వి తీసి ఆ అకౌంట్ ఎవరు, ఏంది అని చెప్పి నువ్వు ఆ మనిషి మీద కేసు పెట్టుకోవచ్చు. అట్లా కాకుండా ఆ అకౌంట్ తీసుకొచ్చి నువ్వు కేటీఆర్‌కి ఆపాదించినప్పుడే నువ్వు కేటీఆర్‌ని డిగ్రేడ్ చేయాలనేది ఒకటి స్టంట్ స్టార్ట్ చేసిన. ఆ స్టంట్ కూడా ఎందుకు స్టార్ట్ చేసిండ్రు? మీరు చూస్తే కొద్ది రోజుల నుంచి బాగా ఒక ఇష్యూ బాగా అవుతుంది. హైడ్రా, మూసీ నది బాధితులది. అది కాకుండా ఈరోజు వర్షాకాలం పంటకి ఈరోజే రైతు భరోసా ఎయడానికి. సో అది ఎయ్యలేదు వాళ్ళు. సో వీళ్ళు ఏం చేసిండ్రంటే ఈ ఇష్యూని డైవర్ట్ చేయాలి. మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే రైతు భరోసాను తీసుకెళ్ళి ప్రజలకు తీసుకెళ్తారు. సో దాని నుంచి డైవర్ట్ చేయాలంటే మా పెద్ద తలకాయ ఎవరు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కేసీఆర్ గారు దీంట్లో ఉండరు కాబట్టి కేటీఆర్ అని తీసుకొచ్చి అన్న మీద ఒక బురద జల్లే విషయంగా నిన్న అర్థం లేని ఆరోపణలు చేసిండ్రు. జస్ట్ ఫర్ డైవర్షన్ వాళ్ళ చేతగాని పరిపాలన కప్పిపుచ్చుకోవడానికి ఈమె కొండ సురేఖ గారు ఇంత దిగజారి రేవంత్ రెడ్డి దృష్టిలో మెప్పు పొందడానికి ఆమె ఈ పనులు చేస్తారు. రేవంత్ రెడ్డి దృష్టిలో మెప్పు పొందడానికి ఏమైనా చేస్తారా? ఖచ్చితంగా చేస్తారు. లేకుంటే పదవులు ఊడతాయి కదా మళ్ళా. ఎందుకంటే క్యాబినెట్ విస్తరణ జరగబోతుంది. మళ్ళీ వీళ్ళకి ఇచ్చిన దాంట్లో ఏమైనా తక్కువ కావచ్చు, లేకుంటే కొత్తలను తీసుకొచ్చి మీన పెట్టవచ్చు, ఏమన్నా జరగదు. చెప్పింది చూస్తే దీని వెనుక రేవంత్ రెడ్డి ఉండనుకోవచ్చు. 100% ఆయన రాసిన స్క్రిప్టే వీళ్ళు చదువుతున్నారు. అంతే. ఆయన మీకు తెలియదా అసలు ఆయన స్టార్ట్ చేసింది ఇదంతా? మీరు బాగా ఫస్ట్ నుంచి చూస్తుంటే కేటీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ విషయంలో, లేకుంటే సమంత గారి విషయంలో, రకుల్ గారి విషయంలో ఫస్ట్ నుంచి లాగుతున్నది ఆయనే కొన్ని ఏళ్ళ నుంచి. ఆయన శిష్యులే వీళ్ళంతా. ఆయన రాసిన స్క్రిప్టే వీళ్ళు చదువుతున్నారు. ఖచ్చితంగా ఆయన రాసిన స్క్రిప్ట్ ఇది. అంటే నిజంగా కేటీఆర్‌కి సినిమా హీరోయిన్‌లకు కావచ్చు వీళ్ళకి సంబంధం ఏంటి అసలు? ఎందుకు మంత్రి గారు ఈ కోణాన్ని బయటకు తీసి? అంటే నవ్వుకుంటూ మాట్లాడితే సంబంధాలు పెట్టేస్తారా? రేవంత్ రెడ్డి కూడా మొన్న దీనికి పోయింది T20 మ్యాచ్కి. నవ్వుకుంటే హీరోయిన్లతో మాట్లాడితే రేవంత్ రెడ్డికి మేము కూడా అండగట్టేయచ్చా? లేకుంటే సీతక్కతో బాగా క్లోజ్ ఉంటాడు, లేకుంటే ఇంకోరుతున్నాడు, మేము అట్లా అనొచ్చునా? అంటే నవ్వుకుంటా మాట్లాడితే అంటగట్టేస్తారా? ఆయన ఉన్నది ఐటీ శాఖ, ఇండస్ట్రీ శాఖ. ఖచ్చితంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎన్నో ఈవెంట్స్ జరుగుతుంటాయి. సమంత గారు బ్రాండ్ అంబాసిడర్గా కూడా చేసిండ్రు 2017లో పెళ్లి కాకముందు. సో ఆ రకంగా పరిచయాలు ఉన్నంత మాత్రం నువ్వు అంటగట్టేస్తావు. అంటే ఎవరికి పరిచయం ఉన్నా వాళ్ళతో ఇట్లాంటి సంబంధాలు అంటగట్టేయచ్చునా? రేపన్నా నీ కొడుకు ఇంకెవరితోనో తిరుగుతారు, లేకుంటే నీ కూతురు ఫ్రెండ్స్ నవ్వుతూనో తిరుగుతారు. నీకు కూతురు నిండొచ్చు కదా, నీకు కూతురికి ఒక అబ్బాయి స్నేహితులు ఉండదు కదా, వాళ్ళతో నవ్వుతూ తిరిగితే సంబంధాలు అంటగట్టేయడమే. అంటే మనుషులకు స్నేహితులు ఉండొద్దు. తప్పు కావాల్సుకొని చేసిండు ఇది అంటే ఆధారాలు కూడా బయట పెడతామని చెప్పి మంత్రి అంటున్నారు. ఆధారాలు బయట పెట్టి మాట్లాడాలండి. ఎన్ని రోజులు పెడతాం ఇదేమన్నా ఓశ్రీ రేపురాలా కథనా? రేపు పెడతామని మాట్లాడికే. నువ్వు మొన్న చిన్న వాడెవడో కూడా మాకు తెలియదు సోషల్ మీడియాలో అతను తీసుకొచ్చి నువ్వు పెట్టినావు. ఆ అనానమస్ అకౌంట్కి నువ్వు ప్రెస్ మీట్ పెట్టిందాను. ఆధారాలు ఉంటే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావు? మరి ప్రెస్ మీట్ పెట్టు కదా. మొన్న ఏడ్చినావు కదా, దొంగ ఏడుపు. అదే ఏడుపు రేపు వచ్చి తిట్టుకుంటా పెట్టు మా అన్నని ఆధారాలు చూపించి. ఇదిగో చూడు కేటీఆర్ నువ్వు ఇలా చేసినామని ఆధారాలు చూపి మేము కూడా శభాష్ట కొండ సురేఖ అనుకుంటాం. నీతో ఆధారాలు లేవు, ఏం లేవు, ఉట్టిగా ఏదో మాట్లాడేస్తామంటే మేము గమ్మున కూర్చుంటామా? దీని వెనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఉన్నాడు, డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయని చెప్పి 100% డైవర్షన్ పాలిటిక్స్. ఇష్యూ బేస్డ్గా పోకుండా ఇష్యూని డైవర్ట్ చేయాలంటే ఇప్పుడు ఇంకో కొత్తది తీసుకురావాలి. ఈలోపు ఇంకో తీరిని కుక్ చేస్తారు, మళ్ళీ కంట్రవర్సీ కుక్. అప్పుడు మళ్ళీ దాని మీదకి పోవచ్చు అని చెప్పి సినీ పరిశ్రమ కూడా దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మీరు ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా ఇది కేవలం మా కేటీఆర్ అన్నకు సంబంధించిందే కాదు కదా, వాళ్ళ పరిశ్రమకు కూడా సంబంధించింది. ఇదేదో మా అన్నకు వ్యక్తిగతంగా మేమే డిఫెండ్ చేసుకోపోవాల్సిన అవసరం లేదు. మాది మేము డిఫెండ్ చేసుకుంటాం. ఒక నాగార్జున అంటే టాప్ సెలబ్రిటీలో ఆయన ఒక టాప్ ఇండస్ట్రీ సూపర్ హీరోలో ఆయన ఒకడు. మరి అలాంటి ఫ్యామిలీని అన్నప్పుడు ఖచ్చితంగా ఇండస్ట్రీ చెప్పాల్సింది. ఎందుకంటే ఈరోజు వీళ్ళకి వచ్చింది, రేపు వాళ్ళని అంటారు. వాళ్ళకి ఏదైనా వాళ్ళ పేరును కూడా ఉపయోగించుకొని వీళ్ళు ఫేమ్ కావాలని చూస్తారు. సో వాళ్ళు యూనిటీగా ఉంటేనే ఇంకోసారి ఇలాంటి మాటలు చేయకుండా ఉంటారు. వాళ్ళు యూనిటీ ఉంటేనే సినీ ఇండస్ట్రీ నేతలు కూడా
రాజీనామా చేయాలంటూ కూడా చెప్తున్నారు ఆ, కదా. చెప్తున్నారు. సో నేను చెప్పేది అదే అన్న, నేను ఏమంటే వాళ్ళు ఈరోజు గట్టిగా ఉండి ఈ నాగార్జున గారికి జరిగింది రేపు మాకు జరగవచ్చు, మా ఫ్యామిలీలో ఉన్న అమ్మాయిలకు జరగవచ్చు, మాకు బద్నాం జరగవచ్చు అని వాళ్ళు గట్టి కొట్లాడితేనే రేపటి నాడు ఈమె రాజీనామా చేసుకోలేదో నాకు తెలియదు. వాళ్ళకి అంత సిగ్గుందని నేను అనుకోను, చెయ్యరు. బట్ ఇంకోసారి అనకుండా ఉంటారు కదా, వద్దు ఈసారి నోరు తెరిచి ఒక మాట అనే ముందు జాగ్రత్తగా చూసుకొని అయితే అంటారు కదా, ఆ భయం ఉంటుంది కదా. మంత్రి ఒక ఊబిలో కాలు పెట్టింది అనుకోవచ్చు ఖచ్చితంగా. ఖచ్చితంగా చాలా పెద్ద ఊబిలో కాలుపెట్టింది. ఆమె ఏదో ఫేమ్ తెచ్చుకోవాలి, మీడియాలో హైప్ కావాలనుకుంది, కానీ ఇట్లా ఏమంటారు కదా, బ్యాక్ ఫైర్ అయ్యి తగులుతుందని ఆమె ఊహించలేదు. అందుకే సమంత గారికి క్షమాపణ చెప్పింది కదా. మీరేం చెప్తారు బీఆర్ఎస్ నేతగా మంత్రి కొండా సురేఖ? ఒక్కటే చెప్తున్నా, నువ్వు నిజంగా నికార్సైన మహిళవే అయితే, నీతోన నిజంగా నువ్వు మంత్రి ఎన్నో ఏండ్ల నుంచి నువ్వు నక్సలైట్ కూడా పనిచేసినావు అంటారు కదా, నువ్వు ఎన్నో ఏండ్ల నుంచి ఉన్నావు కదా, నికార్సైన మహిళవే అయితే ఆధారాలు చూపి, మాటలు అనొద్దు, క్షమాపణలన్నా చెప్పు. మా అన్నకి సారీ కేటీఆర్ తప్పయింది అన్న అంటావా, తమ్మి అంటావా, లేకపోతే గారు అంటావా, మాకు సంబంధం లేదు, నువ్వు క్షమాపణ చెప్పు, నేను అనవసరంగా అన్నా అని, లేదా ఆధారాలు చూపి, నువ్వు అన్న మాటకు ఆధారాలను చూపియా, లేదా క్షమాపణ చెప్పాలి. కేటీఆర్ని వదిలిపెట్టేదే లేదంటుంది. మేము ఆమెను వదిలిపెట్టేది లేదు, ఆమె మమ్మల్ని వదిలిపెట్టేది కాదు. మేమేం తప్పు లేదు, ఆమె మా మీద డిఫేమేషన్ కేసా లేకపోతే ఇంకే కేసు బట్టి ఇంకా పోయినా కూడా మా దగ్గర మా కేటీఆర్ అని ఆమెను ఒక్కరోజు కూడా పర్సనల్గా ఏమనలే. ఆమె పర్సనల్గా టార్గెట్ చేసింది, ఆమె వదిలిపెట్టేది కాదు, మేము వదిలిపెట్టాం వాళ్ళని. ఇదైతే వాస్తవం, కొండా సురేఖను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఆమె క్షమాపణ చెప్పి తీరాలి. ఆమె అన్న దౌర్భాగ్యమైన మాటకు, నీచమైన మాటకు.